నమస్కారం. ఎక్సో మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో పండుగల కల్లా అతి ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. శుక్లపక్షం పౌర్ణమి కన్నా ముందుగా వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము. సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి ఈ వ్రత మహత్యాన్ని వివరించారంటే ఈ వ్రతం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు ఎందుకు జరుపుకుంటారంటే దీర్ఘ సుమంగళిగా ఉండాలని, తమ భర్తలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, నిత్యం ఆనందంగా ఉండాలని ఈ వ్రతాన్ని చేసుకుంటారు. మరి ఇంతటి విశిష్టమైన ఈ రోజు మనం ఒక ప్రముఖ నటి ఇంట్లో ఉన్నాం. ఆవిడెవరంటే చందమామకు జిరాక్స్ కాపీ, చిరునవ్వుకు ప్రతిరూపం, అందాల నక్షత్రం. ఆవిడే కళ్యాణి. ఆచమ్యం కేశవాయ స్వాహ తాగండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. యజమానస్య గోత్రోద్భవస్య శివగోత్రోద్భవస్య కళ్యాణి నామధేయస్య చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి దేవత పూజనంచ అహం కరిష్యే. నమస్కారం చేసుకోండి. తదంగ కలిసారాధనం కరిష్యే. రారమ్మని రారమ్మని రామచిలుక పిలిచెను ఈ వేళ. హలో. అయ్యో సార్, నేను మిమ్మల్ని పిలవలేదు సార్, మీరు వచ్చారేంటి ఈ ప్రోగ్రామ్కి? అంటే మగాళ్ళు మీకు నిజంగా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఏం తెలియాలి సార్? అంటే వంటలు ప్రోగ్రామ్ చూసేది ఇప్పుడు ఆడవాళ్ళు అయిపోయారు, చేసేది మేమే. సరే, మీరు పిలిస్తే నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. నో ప్రాబ్లం. ఓ నెలవంక నెలవంక నీ చిరునవ్వుగా మారన, ఓ నెమలిక నెమలిక నీ చెయ్యి అందగా చేరన, నీ లేత పెరవి పైన నే పుట్టు మచ్చగానా. కళ్యాణి గారు, నేను అంత కష్టపడి మీకోసం అంత డైలాగ్ చెప్పి మీకోసం పాట పాడితే రాలేదు, కానీ ఒక్కసారి పాడగాని. కాదండి, అదే వరలక్ష్మి వ్రత పూజ చేసింది ఇప్పుడే వస్తున్నారు. సో ఇప్పుడు పని చేయండి, మీరు ఇద్దరు డిస్కస్ చేసుకొని బాగా రెడీ చేయండి. వంట టేస్ట్గా లేకపోతే తింటాను, ఇంకేం చేద్దాం. సో మొత్తానికి మీరు మీ ఇంటి వంట ప్రోగ్రామ్కి వచ్చేసారు. మీది గ్లామర్కి హ్యూమర్ తోడైన జంట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సో మొత్తానికి మీరు ఒక నటిగా ఉన్న మీరు ఇప్పుడు నిర్మాతగా మారారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? ప్రొడక్షన్ చేసినప్పుడు అన్ని ఏరియాస్లో మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. కొంచెం టఫ్ అండి. సో మరి కళ్యాణి గారు, ఈరోజు ఏ వంట చేస్తున్నారు మాకు? ఒక గెస్ట్ చేయండి, ఇదన్నీ చూసి. ఏ పేరు? పెరుగు ఉంది, అక్కడ శనగపిండి ఉంది కాబట్టి పెరుగు ఆవడ. పెరుగు. ఓకే, ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా మాకు? ఇది జీరకాలు, ఆవాలు. నాకు తెలుగు, మీరు అప్పుడప్పుడు చెప్పాలి. ఓకే, జీలకర్ర. చూడండి నేను తప్పు చేసినప్పుడు ఊరికే ఒప్పొద్దు, చెప్తాను ఇప్పుడు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఓకే, కరివేపాకు, జింజర్ గార్లిక్, దానికి తెలుగులో అల్లం వెల్లుల్లి ముక్కలు,
టర్మరిక్ పౌడర్, పసుపు, వంట సోడా, మీకు తెలుసా లేదా నేను టెస్ట్ చేశాను. ఇది సాల్ట్, ఉప్పు, నూనె. మొత్తానికి అన్ని నాతోనే చూపించారు. శనగపిండి, అది మెయిన్. ఇది మెయిన్ పెరుగు. మళ్ళీ అన్నీ మనకి సైడ్ ఫస్ట్ ఏం చేయలేని కూడా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేయాలి. సో మనం ఇప్పుడు ప్యాన్ పెట్టాలి. ఓకే, దీంట్లో కొంచెం యాక్చువల్లీ కొంచెం వేస్తే చాలు, టేస్ట్ కోసం మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇంట్లో జనరల్గా వంట చేస్తూ ఉంటారా? టైం దొరుకుతుందా? నాకు ఇష్టమే, అప్పుడప్పుడు చేసా. కేరళ వంటలా లేకపోతే ఆంధ్ర వంటలా? ఆంధ్ర నేర్చుకున్నా ఇప్పుడు. ఓకే, మరి మొత్తానికి ఒక సినిమాకు నిర్మాతగా మారారు. ఈ సినిమాకు చాప్టర్ 6 కలర్స్ ఆఫ్ లవ్ అని పెట్టారు. పేరు కథ అనుకున్నాక పెట్టారా లేకపోతే కథ అనుకోకముందే ఈ టైటిల్ అనుకుని కథ? లేదండి, యాక్చువల్లీ ఈ మూవీ పెద్ద డిఫరెంట్ సబ్జెక్టు, ఇప్పుడు వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ అని నేను చెప్పాను. నార్మల్ స్టోరీ అండి, మీరు ఇప్పుడు చూసి తెలుస్తుంది. అవును, కానీ అదే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంది. స్క్రీన్ ప్లే కొంచెం చాప్టర్ వైజ్ వెళ్తుంది, అందుకే ఆ టైటిల్ దానికి యాప్ట్ అయింది. కానీ ఈ టైటిల్ జనాలకి బాగా వెళ్ళిపోయింది. చాప్టర్ 6 అనేది చాలా డిఫరెంట్గా ఉంది. టైటిల్ అందరికీ బాగా నచ్చింది. మనం ఇలా మాట్లాడితే ఇది కూడా చాలా వేడి అయిపోతుంది. సో ఓకే, జీలకర్ర వేసుకుందాం మనం. తర్వాత ఆవాలు చెప్పండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలా చేయాలి. కొంచెం అలా వేసుకుంటే బాగుంది. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. యాక్చువల్లీ మనం ఇది ఎందుకు చేస్తున్నారంటే కొంచెం డెకరేషన్ ప్లస్ ఫ్లేవర్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇది ఒక దీంట్లోకి మనం షిఫ్ట్ చేసుకుంటాం. మీరు అప్పుడు దాంట్లో ఓకే, ఇప్పుడు ఈ స్టవ్ పెట్టమంటారా, ఇది పెట్టమంటారా ప్యాన్? దాంట్లో మనం ఫ్రై చేయాలి కదా. ఓకే, ఆయిల్ పెట్టుకోవాలి మనం. అవును, ఓకే, మనం అదన్నీ మిక్స్ చేసిన టైంలో అది అయిపోతుంది, ఆయిల్ వేడి అవుతుంది. కొంచెం మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అది. అవునండి, ఇంత ఆయిల్ వేసినా చాలు. ఓకే, ఇప్పుడు సో ఇది శనగపిండి. ఓకే, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి కరెక్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుంటున్నాం మనం ఇప్పుడు. పసుపు కొంచెం. ఇది నేను పట్టుకుంటాను, అది మీరు వేయండి. ఓకే, థ్యాంక్స్. ఇది బేకింగ్ సోడా. ఓకే, బేకింగ్ సోడా కొంచెం పించ్. మరీ ఎక్కువ వేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం. నాకు మనకి దానికి సంబంధం లేదు, మీరు చూసుకొని ఇంతేనే. కొంచెమే వేసారు కళ్యాణి గారు, ఇంతే. సో నెక్స్ట్ మెయిన్ సాల్ట్. ఇది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. పర్వాలేదు, సాల్ట్ ఎక్కువ వేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది కదా. మీరు అప్పుడు కొంచెం వాటర్ అని మీరు మిక్స్ చేయాలి కదా. మరి వాటర్ ఎక్కువైపోతే మేము తింటాను. ఓకే, చాలు కదా. చాలు. సో ఇప్పుడు చూడండి, ఇలా మిక్స్ చేయాలి. ఓకే, మనం బాగా చిన్నప్పుడు నేను ఇంట్లో మదర్ చపాతీ చేశారు కదా, పిండి ఇలా చేసినప్పుడు చూస్తే ఇలా ఇది పెడతారు, ఇలా పెడతారు. ఎందుకు తెలియదు కదా, ఆడుకోవడానికి. మేబీ బాల్ చపాతీ పిండితో మదర్ చేస్తారు నైట్ డిన్నర్కి. ఇలా చేసిన తర్వాత ఇలా చేస్తారు. ఎందుకని అలా? నాకు డౌటే. నేను అడిగితే అది సాఫ్ట్ అవ్వడానికి నేను చెప్పారు. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సినిమాలో? చెప్తే ఏదో నా కోసం నేను చెప్పినట్టు ఉంటుంది, కానీ యూజువల్గా నాకు మెలడీ అంటే చాలా ఇష్టం. సో దీంట్లో నా సాంగ్ ఓ నెలవంగా సాంగ్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ టైం ఇవాళ ఈరోజు ప్రోగ్రామ్ లో సూర్యకిరణ్ గారు పాడినప్పుడే అనుకున్నా మీరు దాంట్లో నచ్చడానికి ఇంకొక రీజన్ ఉంది. ఏంటి? నీ పెదవి పైన పుట్టుమచ్చం అనే ఒక లైన్.
కానీ నాది పెదవి పైన చిన్నది ఉంది, కింద పెద్దది ఉంది. నేను అదే చెప్పారు, మీరు అది పెదవి కింద పుట్టుముచ్చని రాయొచ్చు కదా అని అడిగితే లేదు అది బాగుండదు వినడానికి, పెదవి పైన అంటే పెద్దవి పైన కూడా ఉంది కాబట్టి ఇప్పుడు అదే రెండు ఉన్నాయి. సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. లేత పెదవి పైన నీ పుట్టు మచ్చకానా నీ ప్రతి శ్వాసలోనా మరుజన్మ పొందనా మరుజన్మ పొందనా. సో ఇప్పుడు ఇది సరిపోయిందా? ఇది ఏంటది? ఆయిల్ వేడైపోయి ఉంటుంది. వేడైపోయిందా? మీకు ఎలా తెలుసు? అప్పుడు ఏం చేయాలని తెలుసా? వద్దు అలా చేస్తే చేసి దీని లోపల పెట్టాలి, ఒక సౌండ్ వస్తుంది. ఇలా చేసి కొంచెం సైడ్ నుంచి ఇలా స్లైడ్ చేయాలి, ఓకే ఓకే. లేదంటే మన పైన ఇది పడిపోతుంది. సో ఇప్పుడు అన్నీ మనం 2 sides బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది మీరు అలా వెయ్యగానే చూడండి ఎంత బాగుంది కదా కలరు. సో మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. స్మెల్ వస్తుంది కదా? వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి వేసారు కదా అందులో, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఆఫ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటి కాదండి, ఎవరు చేస్తున్నారు? కళ్యాణి గారు, అందుకే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒకటొకటి మనం కర్డ్లో గట్టిగా పట్టుకో. మీ డిష్కి నేను గ్యారంటీ. సో మరి ఆ 6 కలర్స్, దీనికి 6 colours ఆఫ్ లవ్ అని పెట్టారు కదా, ఆ 6 colours మీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బ్లాక్ బ్లాక్ వైట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? దీన్నే మన పెరుగులోనే సూసైడ్ చేయించాలి. సూసైడ్ చేయించేస్తారా ఇప్పుడు దాన్ని? ఓకే, పాపం ఏడుస్తోంది, అది మీకు కనపడుతుందా? అవునవునవును, పర్వాలేదు కొంచెంసేపు అందులో వేయాలి. దాని ముందు ఇంకొకటి ఉంది. సో ఇది మనకు కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి ఒక ప్లేట్లో పెట్టుకుంటే బెటర్ కదా. మనం ఇది ఇందులో పెట్టేసుకోవచ్చు ఓకే కదా. ఇవన్నీ ఇలా డిజైన్ చేయాలి. చూడండి ఎందుకు అలా పెట్టాలి, నేను అలా షేప్కి తీసుకొచ్చాను. సో మనం ఇప్పుడు 1 2 3 4 అంటే 3 వేసుకోవడం ఎందుకు, 4 వేసుకున్నాం కదా. కాదు ఇంకొకటి ఉంది, ఇది ఇంకొకటి ఓకే 5 మళ్ళీ 6 ఎందుకు? 6 colours ఆఫ్ లవ్. ఫ్లవర్ చేశారు కదా, ఇది మనం ఇలా పెడతాం. కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో గార్నిషింగ్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి? ముట్టుకోవద్దు. ఫస్ట్ మనం దేవుడు దగ్గర పెట్టాలి కదా నైవేద్యం.